పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. పరిశుద్ధమైన ప్రభు వాక్యములు బోధించినది, ఎక్కడ దొరకని ఆనందం పంచే జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది. త్రియేక దేవుని అనుబంధమే ఈ జీవనది, ఈ జీవనది. జీవనది, 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 జీవనది. ఈరోజు వాక్య ధ్యానం కొరకై ఏర్పరచినటువంటి వచనాన్ని మనం చదువుదామండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం దాని మొదటి వచనాన్ని మనం చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించునో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. పరిశుద్ధ వాక్యంలో మనం గత 2 వారాలుగా ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొట్టమొదట దేవుడు మన ఎడల చూపించిన ప్రేమను గురించి మనం ధ్యానించాం. ఆ తర్వాత మనం దేవుని పిల్లలము అనేటువంటి విషయంలో దత్తపుత్రత్వపు ఆత్మను మనకు అనుగ్రహించి తన పిల్లలుగా మనల్ని ఆయన స్వీకరించారు. తను ఎందరు అంగీకరిస్తారో అనగా తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి అందరికీ దేవుని పిల్లలు అగుటకు అధికారం ఇచ్చను అనేటువంటి వాక్యాన్ని మనం ధ్యానించడం జరిగింది. ఈరోజు మనము ధ్యానం చేయబోచున్నటువంటి అంశం, దేవుడు తన బిడ్డలను తప్పకుండా హెచ్చిస్తాడు, వారిని అభివృద్ధిలోనికి రప్పిస్తాడు. దేవుడు వారిని ఉన్నతమైన స్థాయిలోకి వారిని తీసుకొస్తారు. అక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏలయనగా లోకం ఆయనను ఎరగలేదు గనక మనలను కూడా ఎరగదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాం. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమవునప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. దేవుడు మనకి ఇవ్వబోచున్నటువంటి ఆ బ్లెస్సింగ్ అది మనం వర్ణించడానికి సరిపోయేటువంటిది కాదు. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూడదగినటువంటి స్థితిలోనికి మనల్ని ఆయన హెచ్చిస్తాడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నారు. ఈ లోకంలో ప్రభువు చెప్పిన మాట, మీకు లోకంలో శ్రమలు కలుగును, అయినను మీరు ధైర్యంగా ఉండండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. మనకిక్కడ ఇబ్బందులు, శ్రమలు, హింసలు, నిందలు, అవమానాలు ఇవి మనకు జరుగుతున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవన్నీ మనకంటే ముందు ఆయన పొందాడు. కాబట్టి ఆయనను వెంబడించుచున్న తన బిడ్డలకు ఖచ్చితంగా దేవుడు వాటిని జయించడానికి తగినటువంటి శాంతిని, సమాధానాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. మనం దేవుని పిల్లలుగా ఆయనను సేవించు వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అప్పుడు తన పిల్లల కొరకు దేవుడు సిద్ధపరచిన ఆశీర్వాదాలు ఆయన మనకును దయచేస్తారు. చదవండి 91వ కీర్తన దాని 14వ వచనాన్ని మనం చదువుదాం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించెదను, నేను అతని తప్పించదను. అతడు నా నామము నెరిగినవాడు, అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను, నేను అతని ఘనపరచదను. ఇక్కడ దేవుని ప్రేమించు వాని గురించి, దేవుని నామమును ఎరిగిన వాని గురించి
ప్రభు తెలియపరచు మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని ఘనపరచదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదును. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను. సో దేవుడు మనకు విడుదల అనుగ్రహిస్తారు, విమోచన అనుగ్రహిస్తారు, అభివృద్ధి అనుగ్రహిస్తారు. మన జీవితాన్ని ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. మన గురించి లోకం కన్న కలలు వేరు, దేవుడు మన గురించి కన్న కల వేరు. మన గురించి ఉన్న ఎక్స్పెక్టేషన్ వేరు, దేవుడు మన గురించి చేయబోచున్న తన కార్యమును గూర్చిన ఎక్స్పెక్టేషన్ వేరు. మీరు నేను ఆయన చేతిలో సమర్పింపబడిన వారమైతే ఆయన మన గురించి ఎన్ని ప్రణాళిక వేస్తున్నాడో అది ఇంకా మన ఊహకు కూడా అందలేదు. ఎందుకంటే దేవుడు మన గురించి చేయబోచున్న కార్యాలు ఒక కంటికి కనబడలేదు, ఒక చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరం కాలేదు. ఎవరు వారు? తన్ను ప్రేమించువారు, దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు దేవుడు ఏర్పాటు చేయుచున్నటువంటి కార్యాలు, మన ఊహకందని కార్యాలు దేవుడు చేయబోచున్నాడని గ్రహించి గొప్ప ఆనందముతో ప్రభువును మనం సేవించాలని దేవుడు కోరుచున్నారు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం దాని 16వ వచనాన్ని మనం చదువుదామండి. 33వ అధ్యాయం 16వ వచనం. పర్వతములలోని శిలలు అతనికి కోటయగును, పర్వతములలోని శిలలు అతనికి కోటయగును. తప్పక అతనికి ఆహారము దొరుకును. అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును. ఇక్కడ ప్రభు పర్వత శిఖరములను మనకు దేవుడు కోటగా ఏర్పాటు చేస్తాడు. అది మాత్రమే కాదు, మనం త్రాగుచున్న నీళ్లు మనకు శాశ్వతంగా దేవుడు దయచేస్తాడు. మన బ్లెస్సింగ్స్ దేవుడు తీసివేయడు. మనకేదైతే ఇవ్వాలని దేవుడు ఆశించాడో అది మనలో అధికమగును. ఎప్పుడైతే మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన అడుగుజాడలో నడుచుచున్నప్పుడు దేవుడు మన జీవితంలో అత్యద్భుతమైన కార్యాలు చేస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయం దాని 14వ వచనం కూడా మనం చదువుదామండి. 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీవు అనుభవములో ఉంచదను. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశము యొక్క ఉన్నత స్థలం మీదికి నేను నిన్ను ఎక్కించదును. సో దట్ విల్ బి మోర్ దాన్ అవర్ ఎక్స్పెక్టేషన్, బియాండ్ అవర్ ఇమాజినేషన్. అది మన పరిస్థితులను బట్టి కాదు, మన సామర్థ్యమును బట్టి కాదు, అది దేవుని మహాకృపను బట్టి ఆయన మనలని చేయి పట్టి ఆ ఉన్నత స్థలములోనికి ఆయన ఎక్కిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెల్లించాలి. మనలో కొన్ని ప్రాబ్లమ్స్, మనలో కొన్ని సమస్యలు, మనలో కొన్ని ఇబ్బందులు, మనలో కొన్ని ఫెయిలియర్స్ వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోతాం. కానీ గుర్తుపెట్టుకోండి, అవన్నీ టెంపరరీయే. అవి ఏవి కూడా పర్మనెంట్ కాదు. నీ జీవితంలో నీకు ఎదురైనటువంటి సమస్యలు అది పర్మనెంట్ కాదు, అది తాత్కాలికమైనటువంటిది. వాటి అవతల దేవుడు ఉన్నతమైన స్థానానికి నిన్ను ఎక్కించడానికి ప్రణాళిక వేస్తున్నాడు గనక నువ్వేమైపోవద్దు, కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు. నా దేవుడు ఉన్నాడు, ఆయన తగిన సమయంలో నన్ను హెచ్చిస్తాడు అనే విశ్వాసపు మాటలు పలుకుతూ ఆయన కొరకు మనం కనిపెట్టవలసినటువంటి అవసరత ఉంది. దానియేలు ప్రవచనం 12వ అధ్యాయం దాని 3వ వచనాన్ని మనం చదువుదామండి. 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదురు. నీతి మార్గం అనుసరించు నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రుప్పుదురో వారు నక్షత్రములు వలె నిరంతరం ప్రకాశించదురు. అప్పుడప్పుడు ప్రకాశించేది వేరు, నిరంతరం ప్రకాశించేది వేరు.
మీరు నిరంతరం ప్రకాశించడానికి ఉన్న అవకాశం దేవుడు మీకు ఇవ్వబోచున్నాడు. కాబట్టి మీరేం చేయకూడదు, మీరు నిరాశ చెందకూడదు, మీరు కలవరములో మునిగిపోవద్దు. దేవుడు మీ పక్షాన అద్భుతం చేస్తున్నాడు అని గ్రహించిన సందర్భమును బట్టి మనం ఆసక్తి కలిగిన వారిగా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మనం చదువుతున్నటువంటి వాక్యములో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు, నీతి మార్గం అనుసరించినట్లు నడుచుకొనినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె ప్రకాశిస్తారు. సో ఆప్షన్ మనకిచ్చాడు, దేవుని సన్నిధిలో లేదు, ఆయన ఆ ఆప్షన్ మనకిచ్చారు. నీతి మార్గమును అనుసరించి నడవడానికి నా ఫ్రెండ్స్ను నా ఫ్యామిలీని నేను త్రిప్పుదాను అని అనుకుంటే ఆ బ్లెస్సింగ్స్ మీకే. ఏ బ్లెస్సింగ్స్? నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశించే బ్లెస్సింగ్. అప్పుడప్పుడు ప్రకాశించే బ్లెస్సింగ్ కాదు, దేవుడు నిరంతరం ప్రకాశించే బ్లెస్సింగ్ మనకు అనుగ్రహిస్తారు. కనుక డిసిషన్ ఈజ్ అవర్స్. మనం ఏ నిర్ణయం తీసుకుంటామో దానికి తగినట్లు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మీరు నేను దేవునికి ఇష్టలుగా నడవడానికి నిర్ణయం తీసుకున్నట్లయితే ఆయన మీ జీవితంలో అత్యద్భుతమైన కార్యాలు చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మనం పరిశుద్ధ వాక్యంలో ఇంకా మనం చూస్తున్నప్పుడు హబకుకు ప్రవచనం దాని యొక్క 3వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుదామండి. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవజేస్తాడు. సో మనకొక ఎక్స్పెక్టేషన్ ఉంది, మనకు నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మన సామర్థ్యంపై ఉండకూడదు, మనకున్న బంధువుల బలం మీద ఉండకూడదు, మనకున్న ధనమును బట్టి ఉండకూడదు. మనకున్న నిరీక్షణ మనల్ని పిలిచిన మన దేవునిపై మనకున్న విశ్వాసమై ఉండాలి. ఆ నిరీక్షణలో మనం స్థిరపరచబడినప్పుడు దేవుడు మన కాళ్ళను ఎలా చేస్తారంట? లేడి కాలు వలె చేస్తారు. ఇప్పుడు మనకు మోకాళ్ళ నొప్పి, మనకు నడువు నొప్పి, మనం నడిచేదే మెల్లమెల్లగా నడుస్తుంటే దేవుడేమంటున్నాడు? నేను నీకు లేడి కాలు ఇవ్వబోచున్నాను అంటే ఇక మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి ఏమి మనం ఆలోచించం. దేవుడిచ్చిన నూతన బలంతో మనం పరిగెడుతూ ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కడానికి తగిన సామర్థ్యం ఇచ్చి దేవుడు నడిపిస్తాడు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ గాడ్. ఇక నా పని అయిపోయింది, ఇక ఇంతే ఉంటుంది, ఇంకేముంటుంది అనేటువంటి నిరాశకరమైన మాటలు మీ నోటిలో రావద్దు, మీ హృదయంలో కూడా రావద్దు. దేవుడు చేయబోచున్న కార్యాలు ఎవరు ఇంకా చూడలేదండి. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ బట్టి మనం చాలా కృంగిపోతూ ఉంటాం. అలా కృంగిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. అదొక టెస్ట్, అదొక ఎగ్జామ్, అదొక పరీక్ష. అది దాటిపోయింది. ఫెయిల్ అయినవా, సక్సెస్ అయినవా, నేను కొన్ని ఎక్స్పీరియన్స్ పొందాను. కొంతమంది ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడంలో ఉన్న ఉద్దేశం ఒకటే, ఎక్స్పీరియన్స్ కొరకు. ఏమేం ప్రశ్నలు అడుగుతారు? నాకు పెద్ద కాన్ఫిడెన్స్ ఏం లేదు, కానీ నేను అటెండ్ అవుతా. ఎందుకని? వాళ్ళు ఏం అడుగుతారు, నేను అక్కడ ఎలా ఉండాలి, వారి ఎక్స్పెక్టేషన్ ఏంటి, నా పర్ఫార్మెన్స్ ఏంటి, ఇవి స్టడీ చేయడానికి, నన్ను ఇంప్రూవ్ చేయడానికి కొందరు ఇంటర్వ్యూకి పోతారు. వాళ్ళకు తెలుసు ఇది రాదని, కానీ కొన్ని సందర్భాల్లో వారి ఊహించిన వాటికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ వారు చేస్తారు. యు ఆర్ సెలెక్టెడ్ అని వారు చెప్పేస్తారు, లేదా వెయిట్ ఫర్ ద అపాయింట్మెంట్ ఆర్డర్ అని అంటారు. సో జీవితంలో అన్ని పరీక్షలు మనల్ని పాడు చేయడానికి కాదు, ఫెయిల్ చేయడానికి కాదు, మనకి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. ఎక్స్పీరియన్స్ పొందిన మనం ముందడుగు పెట్టడానికి, గెలవడానికి, నేర్చుకోవడానికి ఉన్న ఆపర్చునిటీ దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మీరు ఫెయిల్ అవ్వడానికి కాదు పరీక్షలు ఎదుర్కొనేది, పాస్ అవ్వడానికే. కానీ దురదృష్టం, ఫెయిల్ అయ్యారు, అయినా పర్వాలేదు, నెక్స్ట్ ఛాన్స్ ఈస్ వెయిటింగ్ ఫర్ మీ, ఐఎమ్ ప్రిపేర్డ్. నేను
నేను సిద్ధపరచబడుచున్నాను. సో పాస్ట్ ఫెయిలియర్ నాకు నేర్పిస్తున్నాడు. నేను కొంచెం తొందరపడినందుకే అది అలా జరిగింది. నేను తొందరపడకుండా ఉండాలి అనేది నేను నేర్చుకున్నాను. నేను కొంత ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినందుకే నాకు ఫెయిలియర్ వచ్చిందనేది నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా నడవడం నేర్చుకున్నాను. నా ప్రతి అడుగులు జాగ్రత్తగా నేను పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. సో ప్రాబ్లమ్స్ మంచిది. ప్రాబ్లమ్స్ మన జీవితంలోనికి రావడంను బట్టి మనం ఏమవుతున్నాం? మనం జాగ్రత్త కలిగిన వారిగా మారుతున్నాం. మనం స్తోమత కలిగిన వారిగా మారుతున్నాం. ఇప్పుడు ఒక డిసిషన్ తీసుకుంటే ఆచితూచి డిసిషన్ తీసుకుంటాం మనం. ఇదివరకు మనం పెద్దలు చెప్పిన మాటలు, లేక ఫ్రెండ్స్ చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి, మన కంటికి కనబడిన దాన్ని బట్టి మనం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ఉన్న ఫెయిలియర్స్ మనం రుచి చూచాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అటువంటి మిస్టేక్స్ మళ్ళీ మన జీవితంలో జరగదు. ఐ విల్ బీ కేర్ఫుల్. నేను తప్పకుండా తీసుకోవలసిన చర్యలు నేను తీసుకుంటాను, నేను తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేను తీసుకుంటాను అని ఎవరైతే నిర్ణయం తీసుకుంటారో వారు విజయపు మార్గములో వారు నడవడం ప్రారంభిస్తారు అనేటువంటిది మనం గ్రహించగలం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం మనం చదువుదామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు, పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనము మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చబడును. ఇశ్రాయేల్ గోత్రానికి 12 పెద్దలు ఉన్నారు కదా. రూబేన్ మొదలుకొని బెన్యామిన్ వరకు ఉన్నటువంటి 12 గోత్రపు పెద్దలు. కానీ వారికి ఆ ఛాన్స్ ఇస్తామని ప్రభు చెప్పలే. తను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులకు చెప్తున్నారు, ఇశ్రాయేలీయుల 12 గోత్రములను మీరు తీర్పులోనికి నడిపిస్తారు, మీరు పాలన చేస్తారు. సో దేవుడు ఏర్పరచుకున్న తన బిడ్డలను దేవుడు ఏ స్థాయికి ఎదిగింప చేస్తారు అనేది ఇంకా లోకం చూడలేదు, ఇంకా లోకం తెలుసుకోలేదు. కాబట్టి దేవుడు తన కార్యం జరిగించడానికి తగినట్లు మనం ఆయన సన్నిధిలో వినయముతో విధేయతతో మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఇలా రా అని పిలుస్తాడు. అక్కడ ముందు నిలబడి ఇలా నిలబడిన వాళ్ళు ఉన్నారా? ఆ వెనక ఉన్న బ్రదర్ ముందుకు రండి అంటారు. అప్పుడు ఈ ఉత్సాహం చూపించి ముందు వరుసలో పరిగెడుతూ పోవడానికి నిలబడిన వాళ్ళు కొంచెం వెనకకు ఉండండి అని అంటారన్నమాట. సో యూ వెయిట్ ఫర్ ద లార్డ్. అట్ ద రైట్ టైం గాడ్ విల్ డూ వండర్స్. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన నిన్ను విడువడు, నేను ఎడబాయడు. నీవు వర్ధిల్లాలనేది దేవుని ప్రణాళిక అయితే నీ అభివృద్ధిని ఆపివేయదగిన వారు ఎవరూ ఉండరు. దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం చదువుదాము. లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. లూక్ చాప్టర్ 19 verse 70. అతడు బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. దేవునికి స్తోత్రం. కొంచెములో నమ్మకముగా ఉన్న వారికి 10 పట్టణముల మీద అధికారం ఇస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మనం సిటీ మేయర్ అని మనం పిలుస్తామా? వారే పట్టణ అధికారి. అటువంటి ఒక సిటీ మేయర్కు 1 or 2 సిటీస్ మాత్రమే ఉంటుంది. సపోజ్ మన వరంగల్ సిటీ మేయర్, కాజీపేట, హనుమకొండ, వరంగల్, ఈ 3 పట్టణాలకే వారు అధిపతిగా ఉంటారు. ప్రభు చెప్పిన పట్టణాలు 10టికి అధికారిగా చేస్తారు.
సో లెట్ us బీ ఒబీడియంట్ టు గాడ్. దేవునికి విధేయత గల వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని సంతోషపెట్టు వారిగా మనం ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దైవ చిత్తం నెరవేర్చు వారిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి అందుబాటులో ఉండడానికి మనం ప్రయత్నం చేస్తాం. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చించి గొప్ప చేస్తారని మాత్రమే కాదు, మన పదవి కూడా దేవుడు మారుస్తాడు. ఇఫ్ యు ఆర్ ఫెయిత్ఫుల్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్. మన ఫెయిత్ఫుల్నెస్ని బట్టి, మన మంచితనాన్ని బట్టి దేవుడు మనకు అభివృద్ధి కలుగ చేస్తారు. మనం ఓవర్ యాక్షన్ చేస్తే దేవుడు పక్కకు పెడతాడు. ఇది ప్రతి రంగంలో ఉంది. మనం దేవుని ప్రేమించుచున్నటువంటి వారమైతే దేవుని సన్నిధిలో ఆయనకు విధేయత కలిగిన బిడ్డలుగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో అత్యద్భుతమైన కార్యాలు చేస్తారు. మన ఆత్మీయ జీవితం పరిపోషింపబడడానికి దేవుడు పెట్టిన కొన్ని పద్ధతులు, కొన్ని మార్గాలు ఉన్నాయి. వాటిని మనం సరిగా పాటిస్తూ దేవుని అడుగుజాడలో మనం నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి గొప్ప చేస్తారు. దేవుని ప్రణాళిక లోకంలో ఎవ్వరి ఊహకు కూడా అందలేదండి. దేవుడు ఏ కార్యం చేసినా దాన్ని పర్ఫెక్ట్గా చేస్తాడు. మనం ఏదైనా చేస్తే మనం 10 మంది కలిసి ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ దేవునికి సాటి అయిన వారెవరు లేరు గనక అల్టిమేట్ డిసిషన్స్ తీసుకుంటారు. దేవుని డిసిషన్స్లో మీరు ఏ లోటు కూడా మీకు కనబడదు. దేవుని డిసిషన్స్లో లోపాలు ఉండదు. మీ గురించి దేవుడు కన్న కలలు నెరవేర్చడానికి దేవుడు ప్రణాళిక వేస్తున్నారు గనక మీరు అధైర్యపడిపోవద్దు. దేవుడు మీ గురించి వేస్తున్న ప్రణాళిక అది 100% పర్ఫెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మనం చెప్పవలసింది, తండ్రి, నా ఈ చిన్ని మనసుతో నేను తీసుకుంటున్న ఆలోచనలలో లోపాలు ఉంటాయి, నేను తీసుకుంటున్న నిర్ణయాలలో తప్పక లోపాలు ఉంటాయి. కాబట్టి నేను ఆ సాహసం చేయను. నేను నీ కొరకు వెయిట్ చేస్తా. నా గురించి నిర్ణయం తీసుకో, నా గురించి మార్గం సరళం చేయి ప్రభువా, నాకు ఆ మార్గం నడవలసిన రీతిని నేర్పించు ప్రభువా అని మనం అన్నట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవడానికి తగినటువంటిది దేవుడు మనకి నేర్పిస్తాడు. మనం అందరం ఆయన కృపలో నడుస్తూ అభివృద్ధి పొందడానికి ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని హెచ్చించడానికి విధేయత కలిగిన బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం ఉండాలని దేవుడు కోరుచున్నారు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం దాని 2వ వచనాన్ని మనం చదువుదామండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ప్రభు మనతో అడుగుచున్నారు, మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనం లోకానికి తీర్పు తీర్చేవారం కాబట్టి మన మధ్యలో ఉన్న చిన్ని పెట్టి ఇష్యూస్ అది మనమే కంప్లీట్ చేయవలసినటువంటి అవసరత ఉంది. ఇట్స్ వెరీ సింపుల్. మనం వాటిని ఖచ్చితంగా సెట్ చేసుకోవలసినటువంటిదే. మనం దాన్ని తీసుకొని పెద్దగా చేస్తూ మనము చాలా నిరాశ చెందాల్సినటువంటి అవసరత లేదు. ప్రభు మనతో సూటిగా మాట్లాడుచున్నాడు. మీరు ఒకనాడు లోకానికి తీర్పు తీర్చబోచున్నారు కనుక మీ మధ్యలో ఉన్న చిన్న సమస్యలకు మీరే యోగ్యులైన వారి ద్వారా వాటిని జరిగించుకోండి అని ప్రభు చెప్తున్నారు. కనుక ప్రభుకు ప్రీతి కలిగిన వారిగా న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకోగలిగిన యోగ్యత కలిగిన వారిని ఆ కార్యాన్ని అప్పగించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ యోగ్యత లేని వారిని దొరకడం అనేది కొంచెం కష్టమే. యోగ్యత లేని వారు దొరకకపోతే ఒక్క పక్షం మాట్లాడతారు, న్యాయం మాట్లాడరు. ఒకరి పక్షంలో ఉండి ఇంకొకరిని కించపరిచే పరిస్థితి వస్తాయి. నిజమైన యోగ్యత కలిగిన నాయకుడు సమానముగా తీర్పు తీరుస్తాడు. వీరు నాకు సమానమే, ఇక్కడ న్యాయం ఏది ఉన్నదో అదే నేను మాట్లాడతాను.
న్యాయం వీరి పక్షంలో ఉన్నది కనుక మీరు ఖచ్చితంగా తల వంచాల్సిందే అని చెప్పేవాడే నాయకుడు. నాయకుడు కాలు పడతాం, బాంచం కాలు మొక్తా, ఇప్పుడు ఒప్పుకోండి అని చెప్పి మాట్లాడేవారు నాయకుడు కాదు. నాయకుడు న్యాయమును తీర్చేటువంటి వాడు. తనకున్న అధికారాన్ని, తనకున్నటువంటి ఆ ఆఫీసును చక్కగా వినియోగిస్తూ న్యాయం తీర్చవలసినటువంటి అవసరత ఒక నాయకుని మీద ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా, మీరు జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా, జయించు వానికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. దేవునికి స్తోత్రం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. మనము యేసుక్రీస్తుని సింహాసనములో ఆయన పక్కన కూర్చొని న్యాయపాలన చేయడానికి ఉన్న ఒక అవకాశం దేవుడు మనకిస్తారు. ఎప్పుడైనా రాజుగారి సింహాసనంలో ఎవరైనా కూర్చుంటారా అండి? లేదు, అది ఆ ఒకరి కొరకు ఉన్నటువంటిదే. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, జయించు వానికి నాతో కూడా నా సింహాసనంలో నేను కూర్చుండనిస్తాను. వారు లోకానికి తీర్పు తీరుస్తారు అని ప్రభు చెప్తున్నాడు. గనక జయించటం అనేటువంటిది ఒక పరీక్ష. ఈ పరీక్షలో న్యాయబద్ధమైన నిర్ణయం తీసుకొని మనం చక్కగా నడిస్తే మనం గెలవగలుగుతాము. జయించు వారికి ప్రభువుతో కూడా కూర్చోనిచ్చే ధన్యత ఉన్నది అనేటువంటిది మనకు తెలియపరుస్తున్నారు. కనుక లోకాన్ని జయించాలి, పాపాన్ని జయించాలి, సాతాన్ను జయించాలి. దేవునికి ప్రయోజనకరమైన బిడ్డలుగా మనం నడవడానికి తగినట్లు మన జీవితాన్ని సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. అద్భుతకరుడా, నీకు స్తోత్రం. ఆశ్చర్యమైన కార్యములు చేయువాడా, నీకు స్తోత్రం. ఈ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆదరించి ఆశీర్వదించమని, ఉపతాపాలతో జీవించుచున్న వారి మనసును మార్చుమని, ప్రేమతో అనురాగముతో వారిని నింపుమని ప్రభువా, నీ కృప ద్వారా ప్రతి ఒక్కరిని క్షమించి నీకు ప్రియమైన బిడ్డలుగా వారిని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈ లోకం మాకు మీరు అనుగ్రహించిన వరము, ఈ లోకములో నీ సాక్షులుగా మేము జీవించే ధన్యత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. భారతదేశంలోని ప్రతి పౌరుడు నీకు ప్రియమైన వారు తండ్రి, వారిని కరుణించమని, వారి దోషములను క్షమించమని, వారిని ఆశీర్వదించమని, వారి కుటుంబాలలో క్షేమం అనుగ్రహించమని, వారు సాధించలేకపోవచ్చున్న కార్యాలు సాధ్యపరచమని, వారి సంతానములను వర్ధిల్ల చేయమని, అభివృద్ధి కలుగ చేయమని, దేశ పాలకులను దీవించమని, వారు న్యాయబద్ధమైన నీతియుక్తమైన తీర్మానములు తీసుకోవడానికి తగిన జ్ఞానం వారి మనోనేత్రములో పెట్టమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపి అద్భుతములు జరిగించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నువ్వు మహిమ పొందమని యేసు నామమును అడుగుచు ఉన్నాం పరమ తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభువు పర్యంతము సదాకాలము తోడై ఉందని గాక. ఆమెన్.